పిచ్చోడి చేతిలో రాయున్నట్టు ట్రంప్ చేతిలో న్యూక్లియర్ బటన్ ఉందని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. ఈరోజు రాత్రి పాకిస్తాన్ ఎయిర్ బేస్ను వాడుకొని ఇరాన్ని అటాక్ చేయడానికి ప్లాన్స్ అన్నీ అయినట్టు మీకు తెలుసు. అందుకనే రాత్రి పగలు గత 2 నెలలుగా అమెరికాలో ఉన్న లీడర్స్ అందరినీ, ప్రపంచ లీడర్స్ని చాలా మందిని కలిశాను. అందుకే ఈరోజు నేను వార్నింగ్ ఇచ్చాను. సో మీరేం చేయాలి? మీరు ఒకటి ప్రార్థన చెయ్యండి, ట్రంప్ మారినట్టు లేదా గుండాగి చచ్చినట్టు. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ నేను మిత్రుని అంటాడు, ఇండియా నేను మిత్రుని అంటాడు, నేను శాంతి దూతను అంటాడు, యుద్ధాలు ఆపడానికి వచ్చానంటాడు. ఇప్పుడేమో యుద్ధాలు తప్ప ఇంకోటి చేయలేదు. రష్యా యుద్ధం గంటలో ఆపేస్తాను అన్నాడు. 120 రోజులైంది. ఆడు కనీసం పుట్టిన ప్రెసిడెంట్ ఆడు మాటే వెండలేదు. ఈ పిచ్చి చేష్టలన్నీ చూసి ఇలాన్ మస్క్ గుడ్ బై చెప్పాడు. ఈయన సైతాన్తో నిండిపోయి 3వ ప్రపంచ యుద్ధం, ఎవరి డబ్బులు ఇడో ఆడి మీద యుద్ధం. ఇప్పుడు పాకిస్తాన్ వాడుకుంటున్నాడు. ఆ పాకిస్తాన్ వాళ్ళకైనా సిగ్గు లేదా? అందుకే ఇంగ్లీష్లో తిట్టాను అర్థమయ్యేటట్టు. ట్రంప్ మారాలి లేదా గుండాగి చవ్వాలి. నెతన్యాహు మారాలి, గుండాగి చవ్వాలి. ఇరానీ ముసలోడు 80